ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నేడు మీరు యూట్యూబ్లో చూస్తున్న ఛానల్ పేరు ద సెన్సిబుల్ టీఎఫ్ఐ బానిస. హెచ్చరిక అనగా డిస్క్లైమర్. టీఎఫ్ఐ బాగుండాలి, అందులో ఏదో ఒక రోజు నేను ఉండాలి. థ్యాంక్ యూ. నో ఫిలిం ఈజ్ డౌన్ రైట్ బ్యాడ్. ప్రతి సినిమాలో కొన్ని గుడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, అండ్ కొన్ని ఆస్పెక్ట్స్ బెటర్గా ఉంటే బాగుండు అని కూడా అనిపిస్తాయి. గుడ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటే ఇట్స్ అ హిట్ ఫిలిం, బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటే ఇట్స్ అ ఫ్లాప్ ఫిలిం, అండ్ బెటర్ చేసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటే ఇట్స్ యావరేజ్ ఫిలిం. ఈ సెగ్మెంట్ ఆఫ్ అవర్ వీడియోస్లో మనం అలా ప్రతి సినిమాలో గుడ్, బ్యాడ్ అండ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటాం. సో వెల్కమ్ టు ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ గుడ్, బ్యాడ్ అండ్ కుడ్ బీ బెటర్. మన ఫస్ట్ ఎపిసోడ్లో లెట్స్ టాక్ అబౌట్ ద ఫిలిం గేమ్ చేంజర్. నేను ఈ సినిమాలో మీకు గుడ్, బ్యాడ్ అండ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఆస్పెక్ట్స్ చెప్తా, సో దట్ యూ కెన్ డిసైడ్ వెదర్ టు వాచ్ దిస్ ఫిలిం ఆర్ స్కిప్ దిస్ ఫిలిం. స్పీకింగ్ అబౌట్ ద గుడ్, రామ్ చరణ్స్ పర్ఫార్మెన్స్. రెండు క్యారెక్టర్లు చింపు అవతల పడేసిండు. డైరెక్టర్ సాబ్ ఏ ఎమోషన్ కావాలి ఏ సీన్లు అని చెప్తే ఆ ఎమోషన్ని ప్రాపర్గా ఇట్లా పోర్ట్రే చేసేసిండు ఆయన సినిమాలో. హ్యాండ్స్ డౌన్ రంగస్థలం తర్వాత ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామ్ చరణ్. అప్పన్న క్యారెక్టర్ అయితే రిటర్న్ జస్ట్ ఫర్ రామ్ చరణ్. రామ్ చరణ్ తప్ప ఇంకెవడా ఆ క్యారెక్టర్ని పోర్ట్రే కూడా చేయలేడు అనే అంత ప్రాపర్గా పోర్ట్రే చేసిండు. అంటే ఆ క్యారెక్టర్కి ఒక స్పెషల్ ఇది ఉంటుంది, అది వేరే ఎవరు చేసినా ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ ట్రోల్ మెటీరియల్. అలాంటిది రామ్ చరణ్ పుల్డ్ ఇట్ ఆఫ్ విత్ ఈజ్. ఆ క్యారెక్టర్ ఎండ్ అయ్యే టైంలో కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా, రామ్ చరణ్ దాంట్లో యాక్టింగ్ చేస్తాడు అసలు వేరే. అప్పన్న క్యారెక్టర్ గురించి ఎలా వచ్చింది కాబట్టి సెకండ్ పాయింట్ ఈస్ ఫ్లాష్ బ్యాక్. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఫిలిం, ద సోల్ ఆఫ్ ద ఫిలిం, ద మోస్ట్ బ్యూటిఫుల్ 40 minutes ఆఫ్ ద ఫిలిం. అసలు ఒక్కొక్క క్యారెక్టర్, వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్, అసలు అక్కడ చూపించిన పాయింట్స్, ఆ ఎమోషన్స్ అన్నీ 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 లిటరలీ ప్రాపర్. అరే ఇది అయ్యా మేము శంకర్ సినిమాలో చూసేది, ఒక పొలిటికల్ డ్రామాలో మాకు కావాల్సింది ఇది అని అంత ప్రాపర్గా ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ అంతా. థర్డ్ గుడ్ పాయింట్ ఈస్ సెకండ్ హాఫ్లో ఎపిసోడ్స్ బిట్వీన్ ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్. ఇట్ ఈస్ లైక్ అ ప్రాపర్ క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఎస్జే సూర్య ఒకటి చేద్దాం అనుకుంటాడు, దానికి ఆర్సీ ఎదురెళ్తాడు, ఆపుతాడు. దెన్ మళ్ళీ ఎస్జే సూర్య ఒకటి అనుకుంటాడు, మళ్ళీ ఆర్సీ ఎదురెళ్తాడు. దట్ థింగ్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ ప్రాపర్గా. అరే ఏమవుతుంది 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 అని ఒక ప్రాపర్ టెన్షన్ని బిల్డ్ చేస్తాయి. అండ్ బోత్ ఆఫ్ దెమ్ నెయిల్డ్ త్రూ అవుట్ ఇట్. అండ్ ఈ సీన్స్లో రైటింగ్ కానీ, లాజిక్స్ కానీ, ద వే ది సీన్స్ గోన్ కానీ అన్నీ చాలా ప్రాపర్గా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటాయి. శ్రీకాంత్ గారు, ఎస్జే సూర్య గారు అండ్ అంజలి గారు సినిమా రిలీజ్కి ముందు అంజలి గారికి ఇట్లా ఆస్కార్లు ఇచ్చేస్తే ఈ యాక్టింగ్ అది ఇది అంటే మీరు మీ ప్రమోషన్ స్టంట్ అనుకున్నా, కానీ షీ పర్ఫార్మ్డ్ మోస్ట్ బ్యూటిఫుల్. అసలు అంటే సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టులో అంజలి గారి క్యారెక్టర్ తర్వాత ఇఫ్ సంబడి ఆస్క్ మీ అబౌట్ మీకు అంజలి గారి సినిమాలు చెప్పండి అంటే ఐ వుడ్ సే హ్యాండ్స్ డౌన్ దిస్ ఫిలిం. ఎస్జే సూర్య గారి విలనిజం క్యారెక్టర్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ వాచ్డ్ మల్టిపుల్ టైమ్స్, బట్ ఈ సినిమాలో మళ్ళీ నేను ఎంజాయ్ చేసిన. దే వర్ ఫ్యూ సీన్స్ వేర్ ఐ వాజ్ లైక్ బ్రో యు ఆర్ మ్యాడ్, యు ఆర్ లిటరలీ మ్యాడ్, నువ్వు తప్ప ఇట్లాంటి యాక్టింగ్ ఎవ్వడు చేయలేడు, అంత మ్యాడ్గా చేస్తున్నావు నువ్వు అనేంత పాయింట్కి పోతాను నేను. అండ్ దెన్ శ్రీకాంత్ గారు ఫ్లాష్ బ్యాక్ ఇనీషియల్లో ఆ ఇన్నోసెన్స్ కానీ, ఫ్లాష్ బ్యాక్ ఎండింగ్లో ఆ క్రూయల్టీ కానీ, నెక్స్ట్ ఒక గిల్ట్ ఫీలింగ్ కానీ అన్నీ ప్రాపర్గా ఆయనకున్నంత స్కోప్లో ఆయన చాలా ప్రాపర్గా పర్ఫామ్ చేసిండు. లైక్ ఇఫ్ ఇట్ వాజ్ సంబడి ఎల్స్ నేను ఆ ఎమోషన్కి అంత కనెక్ట్ అయ్యేటోని కాదేమో అనిపించింది ఒక పాయింట్లో నాకు. నెక్స్ట్ గుడ్ పాయింట్, స్టోరీ. ఆన్ పేపర్ గేమ్ చేంజర్ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ పొలిటికల్ డ్రామా స్టోరీ. కార్తిక్ సుబ్బరాజు ప్రాపర్ కథ రాసిచ్చిండు. లాలో ఉన్న పాయింట్స్ అన్నీ తీసుకుని చాలా నీట్గా క్లియర్గా ఒక ఐఏఎస్ ఎట్లా వర్క్ చేస్తాడు, ఒక ఎలక్షన్ కమిషనర్ ఎట్లా వర్క్ చేస్తాడు, పొలిటీషియన్స్కి ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్నీ ప్రాపర్గా రాసిచ్చిండు. ఆయన రాసినట్టు ప్రాపర్గా తీసుంటే వేరే లెవెల్ అవుట్ అండ్ అవుట్ బ్లాక్ బస్టర్ పొలిటికల్ డ్రామా అయ్యేది సినిమా. బట్ యా భగవాన్ అచ్చా करे तो साधु बिच्छा ही करेगा. Now coming to the bad. This list might be big. First on the list, తమనన్న BGM. తమనన్న డ్యూటీ లిటరలీ 0% చేసిండు. 2 రొట్టె బ్యాక్గ్రౌండ్లు కొట్టుకున్నాడు, హీరోకి ఒకటి విలన్కి ఒకటి, సినిమా అంతా గదే
టిరిటిటిటిటిన్ టిరిటిటిటిటిన్ అంతే, ఒకటే మ్యూజిక్, అది తప్ప ఏం లేదు. ఆడ ఎలివేషన్ సీన్ అవుతుంది, నాకు ఎలివేషన్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేదా, ఆడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఎలివేషన్ ఎడికించి వస్తుంది నాకు, కొట్టాలి కదా బ్యాక్గ్రౌండ్ అన్నది. సాంగ్స్ అండ్ కొరియోగ్రఫీ పైసలు బర్బాద్ చేసిరయ్యా. 75 కోట్లు పెట్టి పాటలు తీసిరు. ఒక్క పాట అంటే ఒక్క పాట, చూడనికైతే ఒక్క పాట బాలే. నాకైతే జరగండి పాట అయితే ఏమవుతుందిరా సెట్ లోపల అనేది చిరాకు వచ్చింది. మచ్చా పాటలో కొరియోగ్రఫీ ఉంది, ద వరస్ట్ కొరియోగ్రఫీ. రామ్ చరణ్ లాంటి యాక్టర్ని పెట్టుకుని మీరు ఇయారా స్టెప్పులు ఇచ్చేది. దోపు పాట కూడా అంతే, దోపు పాటల పాచి శంకర్ గారి సినిమాలకు పోయేదే ఆ సాంగ్స్లో ఉండే ఆ గ్రాండియర్కి, దానికి ఎంత చిరాకులు వేసినాయి ఆ పాటలు వచ్చినంతసేపు. ఎందుకు ఇట్లా పైసలు బర్బాద్ చేస్తురు, వేస్ట్ చేస్తురు పైసలు లిటరల్గా. 75 కోట్లు బొక్క. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ స్క్రీన్ ప్లే. రొట్ట స్క్రీన్ ప్లే సార్. ఉన్నదే ఒక నార్మల్ స్టోరీ, దాంట్లో పాయింట్స్ బాగున్నాయి. కానీ ఒక నార్మల్ పొలిటికల్ డ్రామాలో మీరు స్క్రీన్ ప్లేని ఎంత ఎంగేజింగ్గా పెడితే సినిమా అంత బాగుంటుంది. అసలు సినిమా ముందుకే పోన ఫీలింగ్ వస్తుంది. ఆ పేసింగ్ అయితే దారుణం, డెడ్ స్లో పేసింగ్ ఆ స్క్రీన్ ప్లే అంతా. అసలు ఒక సీన్ ఎందుకు వస్తుంది, నెక్స్ట్ సీన్ ఏంది, ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఆయనకు నచ్చింది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వేద్దామా, ఆ ఫ్లాష్ బ్యాక్ వేసేసి, ఇప్పుడు పాట వేద్దామా, ఆ పాట వేసేసి, ఇప్పుడు పాట వేసుకుందామా, ఆ పాట వేసేసి, ఇప్పుడు ఫైట్ పెడదామా, ఆ ఫైట్ పెట్టేసి, ఏది పడితే అది మీకు నచ్చింది అయితే స్క్రీన్ మీద ఎందుకు అవుతుంది ఒక లాజిక్ పాడు ఏముండదు. ఇప్పుడు మీకు ఇవాళ మూడు, ఇప్పుడు ఫైట్ పెట్టబుద్ది అయితే కట్ చేసి ఫైట్ పెట్టేసారు సార్. అట్లా వర్కౌట్ కాదు సార్. పీపుల్ ఆర్ నౌ బీయింగ్ సెన్సిబుల్. వన్స్ అపాన్ ఎ టైమ్ దట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్ వర్క్, నౌ దే డోంట్. నెక్స్ట్ లాజిక్స్. ఈ సినిమాకి మీరు వెళ్ళేటప్పుడు బుర్రని బయట పెట్టిపోవాలి. లిటరలీ మీరు లాజిక్ అన్నది ఏ ఒక్క పాయింట్లో వాడినా మీరు సినిమాకి డిస్కనెక్ట్ అయిపోతారు, ప్రాపర్లీ డిస్కనెక్ట్ అయిపోతారు. హీరో ఏది కావాలనుకుంటే అది అయిపోతాడు. హీరో ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాడు. హీరో ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ అయిపోతాడు. హీరో ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ అయిపోతాడు. హీరో నెక్స్ట్ మూమెంట్ సీఎం అయిపోతాడు, పీఎం అయిపోతాడు. హీరోకి ఏది అనుకుంటే అది అయిద్ది, హీరోకి నచ్చింది అయిద్ది. ఎట్లయిద్ది పతానే అయిపోద్ది. ఒక క్యారెక్టర్కి వాళ్ళ బిహేవియర్కి కూడా లాజిక్లు ఉండవు. వాడికి నచ్చినట్టు వాడు ఎందుకు బిహేవ్ చేస్తుండో తెలియదు, బిహేవ్ చేస్తారు అట్లే. మీరు రాసుకున్న క్యారెక్టర్ ఆర్ట్స్కి మీరే ఫిక్స్ అవ్వకుండా లాజికల్ బ్రేక్ చేసుకుంటే ఏది పడితే అది చేస్తే ఎట్లా సార్? జయరామ్ గారి క్యారెక్టర్. జయరామ్ గారు అంటే ఎట్లా చెప్పాలంటే అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ ఒరిజినల్ ఫాదర్. ఆయన క్యారెక్టర్ని కమీడియన్ చేద్దాం అనుకున్నాడా, విలన్ పక్కన సైడ్ కిక్ చేద్దాం అనుకున్నాడా, విలన్ వాళ్ళకి ఏం చేద్దాం అనుకున్నాడా నాకైతే అర్థం కాదు. ఆయన స్క్రీన్ మీద వచ్చినంతసేపు సార్ మీకు ఆయన ఇట్లా దారుణంగా యాక్టింగ్ చేయమన్నాడా, మీరు ఇట్లా చేస్తుర్రా అని అడగాలనిపించింది. అంటే బీయింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ ఇన్ అ పొలిటికల్ పార్టీ ఏ క్యారెక్టర్ కూడా అంత అబ్సర్డ్గా బిహేవ్ చేయదు. నో వన్, లిటరలీ ద ఫూలెస్ట్ ఆఫ్ ద ఫూలెస్ట్ పొలిటీషియన్ కూడా అట్లా బిహేవ్ చేయడు. అట్లా బిహేవ్ చేస్తాడు ఆయన. ఆయనతో కామెడీ జనరేట్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా క్రింజ్ అయిపోయింది. హీఈస్ నాట్ ఎ కమీడియన్ సార్, హీఈస్ ఎ గ్రేట్ యాక్టర్. అట్లాంటి యాక్టర్ని పెట్టుకుని అంత మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చి దాంతో ఏంది సార్ ఆ దిక్కుమాలిన యాక్టింగ్ ఇచ్చి. నెక్స్ట్ పాయింట్ కామెడీ ట్రాక్ అండ్ డైలాగ్స్. రెండు ప్రాపర్ క్రింజ్ మెటీరియల్. కామెడీ అయితే క్రింజ్, అవుట్డేటెడ్ కామెడీ. సునీల్ గారిని అయితే వేస్ట్ చేసిర్రు. ఒక్క దగ్గర నవ్వు రాదు, మొత్తం వల్గర్ అనిపిస్తుంది కామెడీ అంతా. సార్ మేము ఇప్పుడు నవ్వాలా సార్ అనే డౌట్ అడగబుద్ది అయింది. డైలాగ్స్ కూడా అంతే దిక్కుమాలిన డైలాగ్స్. సీరియస్ టోన్లో చెప్పాల్సిన డైలాగులు ఎంత కామెడీగా అనిపిస్తాయో. దెర్ ఇస్ అ డైలాగ్ ఇన్ దిస్ ఫిలిం, స్విగ్గీయే సుజుకీలో వస్తుంటే సీఎం సైకిల్ మీద వస్తున్నాడు రా. రే అదేం డైలాగ్ రా. అండ్ దేర్ ఈస్ వన్ మోర్ ఎలివేషన్ వేర్ విలన్ గోస్ లైక్ నీకు లూజ్ మోషన్స్ అయితే రా, అండ్ హీరో గోస్ లైక్ కౌంటర్ ఇప్పుడు ఎవరికి అవుతున్నాయి లూజ్ మోషన్స్ అవ్వడేంది సార్. రాసేటప్పుడు మీకు చెప్పేటప్పుడు యాక్టర్లకు కూడా అనిపించలేదు సార్ ఇది చాలా దరిద్రంగా ఉంటుంది సార్ అని చెప్పి. క్యారెక్టర్ రైటింగ్. సునీల్ గారి క్యారెక్టర్ పేరు సైడ్ సత్యం, బికాజ్ ఆయన సైడ్ తిరుగుంటాడు. ఎందుకు తిరుగుంటాడు దేవునికే తెలియాలి. అంజలి గారి క్యారెక్టర్కి ఒక నర్వల్ సిస్టమ్ ఇష్యూ ఉంటుంది. ఎందుకుంది, రీజన్ ఉంది. కానీ ఆ నర్వల్ సిస్టమ్ దానికి నచ్చినప్పుడు పని చేస్తుంది, నచ్చినప్పుడు పని చేయదు. ఆమె తల ఇటు సైడ్కి తిరిగి ఉంటుంది. సడన్గా ముందుకు తిరుగుతుంది, సడన్గా సైడ్కి తిరుగుతుంది. ముందుకు ఎదురు తిరిగింది తెలియదు, సైడ్కి ఎదురు తిరిగింది తెలియదు. బాగుపడుతుందా బాగుపడదు. మరి ఎందుకు ఉంది ఆ క్యారెక్టర్ తెలియదు. నాకు నచ్చింది నేను రాసిన. సునీల్ గారు సైడ్కి ఎందుకు చూస్తారు. దానివల్ల ఏమైంది, ఏం కాదు, ఊరికే బాగుంది తమాషాగా ఉంటుందని రాసిన. ఒక క్యారెక్టర్కి ఒక లోపం ఇచ్చినప్పుడు ఆ లోపం వల్ల సినిమాలో ఏదో ఒక అవసరం ఉండాలి. ఏ అవసరం లేని కాడికి లోపం ఎందుకు బొచ్చులోది. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ గుడి ఉంది సార్, దేనికి యూజ్, అది దేనికి పనికిరాదు. ఇది కూడా అంతే, అట్లే ఉన్నాయి, యూజ్లెస్.
నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ లాస్ట్ 20 minutes ఓవర్ ద టాప్ ఫిలిం. ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, మంచిగా పోతుంది, క్యాట్ అండ్ మౌస్ ఎపిసోడ్స్ అయితే డీసెంట్గా ఉంది, అరే ఇట్లుంటే చాలా సెకండ్ హాఫ్ నడిచేస్తుంది అనుకున్నప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ క్రింజ్. నా భూతో నా భవిష్యత్. అపరిచితుడు సినిమాలో హీరో వాళ్ళ చెల్లె చచ్చిపోతుంది. అదే నాకు ఇప్పుడు చూస్తే ఇంత ఓవర్ ద టాప్ ఎట్లా తీసిర్రా అనిపిస్తుంది. దీంట్లో అట్లనే ఒక మమ్మీ సెంటిమెంట్ ఉంటుంది సార్. అది మమ్మీ సెంటిమెంట్ కాదు సార్, డమ్మీ సెంటిమెంట్. మీరు మమ్మల్ని ఏడిపియాలి అని చెప్పి బాగా ట్రై చేశారు, కానీ మీ సినిమా చూసి కాదు, మీరు సినిమా తీసినందుకు ఏడవాల్సి వస్తుంది మాకు. చాలు సార్, అంత ఎమోషన్ వర్కౌట్ కాదు. ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్కి ఆపేసేయండి. దాన్ని క్రాస్ చేసి పోతానే ఉన్నారు. పోయిన ప్రతిసారి పెంట్ అవుతానే ఉన్నది, అయినా మీరు రియలైజ్ అవుతలేరు. ప్లీజ్ సార్, ఐ హోప్ యూ రియలైజ్ ఇట్ ప్లీజ్. ఆ మీటర్ ఏదో అన్నారు చూడు, యాంగ్రీ మీటర్, లవ్ మీటర్ లాగా ఎమోషన్ మీటర్ ఒకటి పెట్టుకోండి, ఆడ ఆగిపోండి. లాస్ట్ సెగ్మెంట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఏంది ఈ సినిమాలో కుడ్ హ్యావ్ బీన్ బెటర్ కూడా ఉన్నాయా అనుకుంటే యా ఉన్నాయి. కియారా అద్వానీ, సముద్రకని అండ్ నవీన్ చంద్ర గారి రోల్. ఈ 3 రోళ్ళు అంత పెద్ద యాక్టిస్ట్ని తీసుకున్నప్పుడు ఒక అర్థం, పర్థం, పరమార్థం ఉండి చావాలి. ఏదో ఉన్నది కదా అని చెప్పి ఒక 2 సీన్లలో అలా చూపించేసి, నవీన్ చంద్ర గారేమో సినిమా అంతా హీరో మీదకి నడుచుకుంటూ వస్తారు, హీరోయిన్ ఏమో సినిమా అంతా దోప్ 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 అంతా ఉంటుంది. సముద్రకని గారికి మహా అంటే సినిమా మొత్తంలో 3 డైలాగులు ఉన్నాయి. ఆ 3 డైలాగులో ఒకటేమో శ్రీకాంత్ గారికి ఎలివేషన్, 2 ఏమో రామ్ చరణ్ గారికి ఎలివేషన్. సార్ సముద్రకని గారు సార్ ఆయన ఎలివేషన్ తెచ్చుకొని కాదు సార్ ఆయనతో. సెకండ్, లవ్ స్టోరీ. సార్ సినిమాలో హీరో క్యారెక్టర్ అన్నది లవ్ స్టోరీ వల్ల డిసైడ్ అవుతుంది సార్. హీరో చేసే చాలా మటుకు యాక్ట్స్ వాడి లవ్ స్టోరీ వల్లే ఎఫెక్ట్ అవుతాయి. అలాంటి లవ్ స్టోరీ ఎంత బాగా చూపించవచ్చు, ఆ పొటెన్షియల్కి మీరు తీసుకోవాలి. మీ ఎడిటింగ్ వల్ల కానీ, లేకపోతే ఆ కట్స్ వల్ల కానీ, లేకపోతే ఆ రాసుకున్న సీన్స్ వల్ల కానీ, లేకపోతే కొన్ని డైలాగుల వల్ల కానీ దానికి రావాల్సిన ఎమోషన్ దానికి రాలేదు. అండ్ దట్ డోప్ 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 వాజ్ ఇరిటేటింగ్. ఎందుకట్లా అవసరం లేదు, ఎవడట్లా మాట్లాడుకోడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మెంటల్ నా కొడుకు అంటారు. ఇంత చేసాక కూడా ఎవడు ఆ లవ్లో ఎమోషన్కి కనెక్టే కాలేదు సార్. హీరో క్యారెక్టర్ని డిసైడ్ చేసే లవ్ స్టోరీలో ఎమోషన్కి కనెక్ట్ కాకపోవడం సార్, ఇంతకంటే దౌర్భాగ్యమైనది ఉంటుందా సార్. లాస్ట్ పాయింట్, ఎగ్జిక్యూషన్. కథ ఆన్ పేపర్ సాలిడ్ ఉండే, డైరెక్షన్ చండాలంగానే ఉంది. అట్లీస్ట్ ఎగ్జిక్యూషన్ బెటర్గా చేసి ఉంటే సినిమా పాసిబుల్గానే ఉండేది. అది బిలో యావరేజ్గానే ఉంటుంది. నాకు వస్తున్న ఫ్రస్ట్రేషన్ని నాకు ఎట్లా చూపించాలో కూడా అర్థం కావట్లేదు సార్. నేను కూడా రామ్ చరణ్లా పేపర్లు చింపి పడేయాలేమో, లేకపోతే రోడ్డు మీద డ్యాన్స్లు వేయాలేమో. అదే కదా మీరు సినిమాలో చూపించింది, అదేం ఎగ్జిక్యూషన్ సార్. అంత మంచి కథని అట్లా ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు మాత్రం ఎందుకు అనిపించింది? యూ కుడ్ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ ఇన్ అ వెరీ బెటర్ వే. సో యా, దిస్ ఈజ్ ఆర్ గుడ్, బ్యాడ్ అండ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గేమ్ చేంజర్. ఇదంతా చూశాక ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ద ఫిలిం, గో వాచ్ ద ఫిలిం. లేదు భయ్యా ఓటీటీలో చూసుకుంటామంటే ఓటీటీలో చూసుకోండి. బట్ యా, డూ వాచ్ ది ఫిలిం థియేటర్లో ఆర్ ఓటీటీలో, బికాస్ ఎండ్ ఆఫ్ ది డే టీఎఫ్ఐ బాగుండాలి. ఇక్కడితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇలాంటి మరికొన్ని కార్యక్రమాల కోసం మీకు కింద ఎర్రగా కనిపిస్తున్న బటన్ని దబాయించి దాని పక్కన ఉన్న గంటను కూడా కొట్టవలసిందిగా మా మనవి. థ్యాంక్ యూ.